ఈరోజు ఎంఆర్ ఫౌండేషన్ ఒకటి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల అవార్డులు ఇవ్వడం జరిగింది. దీనిలో 8 మందికి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి మా సంస్థ తరపు నుంచి తెలంగాణ వైస్ ఛాన్సలర్ వీసీ ప్రొఫెసర్ యాదగిరి గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా అంబశే నవీన్ గారికి, కుమ్మడి నర్సయ్య గారికి, ఇంకా ప్రముఖులకు మా సంస్థ నుంచి ఈ అవార్డులు అందించడం జరిగింది. ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా విద్య, వైద్య, ఆరోగ్యము, వ్యవసాయం, క్రీడ ఈ రంగాలకు సంబంధించిన వాటికి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ పరంపరలో భాగంగానే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వాలనుకున్నాం. ఇది మొదటిసారిగా మనము ఎంపిక చేసినటువంటి నిష్ణాతులకు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మళ్ళీ 2028లో కూడా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక సేవా దృక్పథంలో చేసినటువంటి కార్యక్రమం ఇది. బాధ్యత కంపల్సరీ పెరుగుతుంది. మనము ఎవరైతే నీడ్ పర్సన్స్ ఉన్నారో వారికి సేవ చేయాలనే ఉద్దేశం మనకి. ఈరోజు కార్యక్రమంలో మనకు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు కిడ్స్ కాలేజీ, తర్వాత ఏసీపీ వెంకటేష్ మామ్నూరు గారు, తర్వాత యాదగిరి వైస్ ఛాన్సలర్ తెలంగాణ యూనివర్సిటీ గారు, తర్వాత మన కంటా సంజీవ్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ అంబశే నవీన్ గారికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని 1941 డిసెంబర్ 24న జన్మించిన నవీన్ గారికి బాల్యం నుండి రచనే శ్వాసగా ధ్యాసగా మారినటువంటి అక్షరాధికారి. బాల్యాలలో పడినటువంటి సాహితీ బీజం 4వ తరగతిలోని తన మనసులోని భావాలను రత్నాకరుడు పేరుతో కథగా మలచడం, హై స్కూల్లో చదువుతున్నటువంటి సందర్భంలో ఓ లిఖిత మాసపత్రికకు సంపాదకత్వం నెరపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి